రేపు వచ్చే అమావాస్య సామాన్యమైనది కాదు, ఎంతో శక్తివంతమైనది. అమావాస్య రోజు చంద్రుడు కనిపించడు కాబట్టి దుష్ట శక్తులు ఈరోజు ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి. ఈ అమావాస్య చాలా శక్తివంతమైన అమావాస్య, అతీంద్రియ శక్తులు కలిగిన అమావాస్య. అయితే ఈ అమావాస్య రోజున ఉప్పుతో ఈ పరిహారం చేస్తే చాలు, కూటికి లేనివాడు కూడా కోటీశ్వరుడిగా మారిపోతాడు. ఈ పరిహారం చేయటం వలన మీకు ఉన్న అప్పులన్నీ కూడా తీరిపోతాయి. మీరు కూడా అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్తారు. చాలా అద్భుత ఫలితాలు వస్తాయి. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ కూడా అప్పులు ఉన్నాయని ఎంతో బాధపడుతూ ఉంటారు. అలా అప్పులతో బాధపడే వారికి పరిహారం చాలా బాగా ఉపయోగపడుతుంది. అందులోనూ ఈ శుక్ర అమావాస్య చాలా శక్తివంతమైన తిథి కనుక ఈరోజు ఉప్పుతో ఈ చిన్న పని చేయండి. చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. మీ కళ్ళతో మీరే చూసి ఆశ్చర్యపోతారు. అంత చక్కటి ఫలితాలు వస్తాయి. మగవారు ఆడవారు అని లేదు, ఎవరైనా ఈ పరిహారం చేసుకోవచ్చు. కానీ చీకటి పడిన తర్వాత, అంటే రాత్రి 7 తర్వాత మాత్రమే ఈ పరిహారం చేయాలి. అది కూడా ఎవరికీ తెలియకుండా రహస్యంగా చేయాలి. అంటే ఇంట్లో వారికి కూడా తెలియకుండా చేయాలని కాదు, మన ఇంట్లో పరిహారం చేసినప్పుడు ఇంట్లో వారికి తెలియకుండా చేయలేము. కాబట్టి ఇంట్లో వారికి తెలిసినా పర్వాలేదు, కానీ బయట వారికి మాత్రం చెప్పకండి. అంటే ఇరుగు పొరుగు వారికి, ఫ్రెండ్స్కి నేను ఈ పరిహారం చేస్తున్నానని వారితో డిస్కస్ పెట్టవద్దు. అలా వేరే వారికి చెప్తే రావాల్సిన ఫలితం రాదు. మరి ఇంతకీ ఈ శుక్ర అమావాస్య రోజు ఉప్పుతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. ఎందుకంటే మాకు మీ సపోర్ట్ చాలా అవసరం. చాలామంది అప్పుల వలన బాగా ఇబ్బంది పడిపోతూ ఉంటారు. అప్పులు తీర్చలేక బాధపడిపోతూ ఉంటారు. ఇలా అప్పుల బాధలు ఉన్నవారు, అప్పులన్నీ తీర్చేసుకోవాలి అనుకునేవారు, అప్పుల నుండి బయటపడాలి అనుకునేవారు అందరూ కూడా ఈ పరిహారం చేసుకోవచ్చు. అమావాస్య రోజు ఈ పరిహారం చేయటం వలన మీకు ఎంత అప్పు ఉన్నా తీరిపోతుంది. ఈ పరిహారం మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఆటోమేటిక్గా ఫలితాలు వస్తాయి. మాకు అప్పులు ఉన్నాయి, ఆ అప్పులు మేము తీర్చలేకపోతూ ఉన్నాము అని బాధపడే వారందరూ కూడా ఈ చిన్న పరిహారాన్ని చేయండి. ఈ పరిహారానికి మీరు రూపాయి కూడా ఖర్చు పెట్టవలసిన పని లేదు. మీ ఇంట్లో ఉండే వస్తువులతోనే ఈ పరిహారం చేసుకోవచ్చు. ఈ పరిహారానికి మెయిన్గా కావాల్సింది ఏమిటి అంటే గల్లులుప్పు. కేవలం గల్లులుప్పుతోనే ఈ పరిహారం చేయాలి. సాల్ట్తో అస్సలు చేయకూడదు, ఫలితం రాదు. అలాగే పసుపు కుంకుమలు కావాలి, 2 బిర్యానీ ఆకులు కూడా కావాలి, 4 యాలుకలు కూడా కావాలి, మట్టి పాత్ర కావాలి. మట్టి పాత్ర లేదనుకునేవారు గాజు బౌల్తో అయినా చేయవచ్చు. కాకపోతే మట్టి పాత్రతో చేస్తే చాలా మంచిది. అది లేకపోతే గాజు బౌల్ని తీసుకోండి. ఇలా ఇవన్నీ ఏర్పాటు చేసుకుని పరిహారం చేయండి. చాలా సులభంగా అప్పులు తీరిపోతాయి. అప్పుల నుండి విముక్తి కలుగుతుంది. 1000 రూపాయల అప్పు ఉన్నా అది అప్పు కిందకే వస్తుంది. లక్షల్లో అప్పులు ఉన్నా, కోట్లల్లో అప్పులు ఉన్నా అవన్నీ కూడా అప్పుల కిందకే వస్తాయి. ఇలా మీకు ఎంత అప్పు ఉన్నా సరే అమావాస్య రోజు పరిహారం చేసుకుంటే ఖచ్చితంగా ఫలితం వస్తుంది. కానీ మీరు సందేహంతో ఈ పరిహారం చేయవద్దు. ఫలితం వస్తుంది అని ఫుల్ కాన్ఫిడెన్స్తో ఈ పరిహారం చేయండి. ఇది చాలా శక్తివంతమైన అమావాస్య. అమావాస్య శక్తి అంతా రాత్రిలోనే దాగి ఉంటుంది కనుక రాత్రిపూట ఈ పరిహారం చేసుకోండి. అసలు ఏం చేయాలి అంటే అమావాస్య రోజు రాత్రిపూట చక్కగా కాళ్ళు చేతులు కడుక్కొని లేదా స్నానం చేసుకొని ముందుగా మట్టి పాత్రను కానీ గాజు పాత్రను కానీ తీసుకొని దానిలో నిండుగా గల్లుప్పు పోయండి. ఆ ఉప్పు మీద 2 బిర్యానీ ఆకులు పెట్టండి. అలాగే 4 యాలకులను కూడా పెట్టండి. చివరిలో పసుపు కుంకుమలు వేయండి. ఈ పసుపు కుంకుమలు చాలా పవిత్రమైనవి. యాలుకలు ధనాన్ని ఆకర్షిస్తాయి. బిర్యానీ ఆకులు అప్పుల నుండి బయటపడేలాగా చేస్తాయి. ఉప్పు అనేది చెడును లాగేసుకుంటుంది. మన అప్పులను తీర్చేసే శక్తి కూడా ఉప్పుకు ఉంది. కనుక ఈ ఉప్పు పాత్రను సిద్ధం చేసుకుని చేతిలో పట్టుకుని మీ ఇష్టదైవానికి సంకల్పం చెప్పుకోండి. దేవుడా, మా అవసరం కోసం ఈ పరిహారం చేస్తూ ఉన్నాము. అప్పుల నుండి బయటపడేలాగా చూడు దేవుడా. నీ చల్లని చూపుతో మమ్మల్ని కరుణించు. మా అప్పులు తీరిపోయేలాగా చూడు అని సంకల్పం చెప్పుకోండి. ఆ తర్వాత ఉప్పు పాత్రను తీసుకుని వెళ్ళి వంటగదిలో ఒక మూలన కానీ, పూజ గదిలో ఒక మూలన కానీ పెట్టుకోవాలి. మిగతా ప్రదేశాల్లో పెట్టకూడదు. కాదని పెడితే ఫలితం రాదు. వంటగదిలో కానీ పూజ గదిలో కానీ పెట్టండి. అది కూడా ఎవరికీ కనిపించకుండా ఉండే విధంగా పెట్టండి. ఈ ఉప్పును ఆ రోజు రాత్రంతా అక్కడే అలా వదిలివేయండి.
మరునాడు పగలంతా కూడా అక్కడే ఉంచండి. మరునాడు ఎప్పుడైతే చీకటి పడుతుందో అప్పుడు ఈ ఉప్పును, బిర్యానీ ఆకులను, యాలుకలను తీసి ఏదైనా ఒక కవర్లోనో పేపర్లోనో వీటన్నిటినీ వేసి ఎవరూ లేని ప్రదేశంలో పడవేయండి. అంటే ఎవరూ తిరగని చోట్ల ఉంటాయి కదా, అక్కడ పడవేయండి. మేము సిటీలలో ఉంటాము, మాకు దగ్గరలో ఎలాంటి ప్రదేశాలు లేవు అనుకునేవారు మురికి గుంటల్లో పడేయవచ్చు, డ్రైనేజీలలో పడేయవచ్చు. అది కూడా కుదరకపోతే చెత్తలో కూడా పడేయవచ్చు. ఇలా ఈ పరిహారం చేసిన 3 రోజుల్లో కానీ, 5 రోజుల్లో కానీ, 7 రోజుల్లో కానీ అప్పులు తీరిపోతాయి. అంటే దేవుడు వచ్చి మీ అప్పులు తీర్చి వెళతాడని కాదు, మీ అప్పులు తీరే మార్గాలు మీకు తెలుస్తాయి. ఈజీగా అప్పుల బాధ నుండి బయటకు రాగలుగుతారు. మీ అప్పులు తీరకుండా ఏదైనా శక్తి అడ్డుపడుతూ ఉన్నా దాని నుండి బయటపడగలుగుతారు. చెడంతా పోతుంది, ఏదో ఒక విధంగా ధనం వస్తుంది. ఎందుకంటే ఉప్పుతో ఈ పరిహారం చేశారు. ఉప్పుకు, బిర్యానీ ఆకుకు, యాలకులకు ధనాన్ని ఆకర్షించే శక్తి ఉంది. నెగిటివ్ ఎనర్జీని తొలగించే శక్తి కూడా ఉంది కనుక ఈ పరిహారం చేయటం వలన మీకు అద్భుతమైన ఫలితాలు వస్తాయి. అప్పులన్నీ కూడా తీరిపోతాయి, ధన సమస్యలు పోతాయి, ధన లాభం కలుగుతుంది, కష్టాలు, సమస్యలు, బాధలు అన్నీ పోతాయి. మీరే ఫలితాలను అనుభవించగలుగుతారు. కాబట్టి మీరు కూడా ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య రోజు ఉప్పుతో ఈ చిన్న పరిహారం చేయండి. అద్భుతమైన ఫలితాలను పొంది ఆనందంగా జీవించండి. రేపు వచ్చే అమావాస్య సామాన్యమైనది కాదు, ఎంతో శక్తివంతమైనది. అమావాస్య రోజు చంద్రుడు కనిపించడు కాబట్టి దుష్ట శక్తులు ఈరోజు ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి. అయితే అమావాస్య రోజు కోడిగుడ్డుతో ఇలా చేస్తే చాలు, మీకంతా మంచే జరుగుతుంది. మీ జీవితం కూడా మారిపోతుందని పండితులు అంటూ ఉన్నారు. అమావాస్య రోజు ఈ కోడిగుడ్డు పరిహారం చేయటం వలన మీరు పట్టిందల్లా బంగారంగా మారే అవకాశం ఉంది. మరి కోడిగుడ్డుతో ఏం చెయ్యాలో తెలుసుకుందాం. అమావాస్య రోజు కోడిగుడ్డు పరిహారం చేయటం వలన మీకు తిరుగులేని యోగం ప్రాప్తిస్తుంది. మీపై ఉన్న చెడు అంతా కూడా తొలగిపోతుంది. మీకు చక్కగా కలిసి వస్తుంది. కోడిగుడ్డు చూడడానికి తెలుపు రంగులో ఉంటుంది, కానీ కోడిగుడ్డుకు దృష్టిని, నెగిటివ్ ఎనర్జీని తీసేసే చాలా గొప్ప శక్తి ఉంది. దృష్టిని తొలగించుకునేందుకు కోడిగుడ్డు అద్భుతంగా పనిచేస్తుంది. కోడిగుడ్డుతో దృష్టి తీయటం వలన ఎంత మంచి ప్రయోజనం కలుగుతుందో చెప్తే మీరు నమ్మలేరు. ఎక్కువగా దరిద్ర బాధలు, దిష్టి దోషాలు మనకు ఉన్నట్లయితే ఏ పని చేసినా కూడా కలిసి రాదు. ఇలాంటి సమస్యల వలన చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. మాకే ఈ సమస్యలు ఎందుకు వస్తూ ఉన్నాయి అని ఆలోచిస్తూ ఉంటారు. అలాంటి ఆలోచనల నుండి బయటపడేయడానికి, అలాంటి దరిద్రాల నుండి సులభంగా బయటపడడానికి ఈ పరిహారం బాగా ఉపయోగపడుతుంది. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, అమావాస్య తిథి ఉన్న రోజు సాయంత్రం 6:15 తర్వాత, అంటే చీకటి పడ్డాక మాత్రమే ఈ కోడిగుడ్డు పరిహారం చెయ్యాలి. ఎందుకంటే చీకటి పడ్డాకే నెగిటివ్ ఎనర్జీ బయటకు వస్తుంది. అప్పుడు ఈ కోడిగుడ్డు పరిహారం చేస్తే వాటిని త్వరగా క్యాచ్ చేసుకోవచ్చు, అంటే త్వరగా మనం పట్టుకోవచ్చు. అమావాస్య అనేది మామూలు రోజు కాదు. చెడును తీసేయడానికి అమావాస్య కంటే మరొక మంచి రోజు ఉండదు. అమావాస్య కోసం చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు. అమావాస్య రోజు ఏ పరిహారం చేసినా కూడాను ఖచ్చితంగా అది ఫలిస్తుంది. ఇప్పుడు చెప్పుకోబోయే విధంగా ఎవరైతే ఈ ఉపాయాన్ని అమావాస్య రోజు సాయంత్రం చేస్తారో వారికి అంతా మంచే జరుగుతుంది. ఎక్కువగా దరిద్ర బాధలు అనుభవించి కష్టాలు పడేవారు ఉంటారు. అలాంటి వారు ఈ పరిహారం చేయటం వలన వారి దరిద్రమంతా కూడా వెళ్ళిపోయి జీవితం మారిపోతుంది. ఈ పరిహారం దిష్టి తీసేయడానికి ఉపయోగపడుతుంది. దృష్టి అంటే మనకు ఏదో తగిలింది, ఏదో గాలి సోకింది అని పెద్దలు చెప్తూ ఉంటే వింటూ ఉంటాం. ఒక్కోసారి మన చుట్టూ ఉన్న వాళ్ళ దిష్టి మన మీద ఉండటం వలన పనుల్లో ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. అంటే మీరు ఉద్యోగం చేసే చోట మీరు పై స్థాయికి ఎదిగితే మిమ్మల్ని అందరూ చూసి కుళ్ళుకుంటూ ఉంటారు. బయటకు బాగానే ఉన్న మనసులో మాత్రం ఎంతో కొంత అసూయ ఉంటుంది. దానినే దృష్టిగా పరిగణిస్తారు. ఒక మనిషి పైకి వస్తే ఇరుగింటి వారు, పొరుగింటి వారు, బంధువులు వీళ్ళందరి దృష్టి ఆ వ్యక్తిపై పడుతుంది. ఒక మనిషి పైకి వస్తే బాగుపడుతూ ఉన్నాడు అని సంతోషించే వారికంటే
వారిపై పడి ఏడ్చే వాళ్లే ఎక్కువగా ఉంటారు. ఇలాంటి దిష్టి పోవాలంటే అమావాస్య రోజు ఈ కోడిగుడ్డు పరిహారం చెయ్యండి. ఇంట్లో కొడుకులు ఉంటే ఆ కొడుకులకు ప్రతి అమావాస్య నాడు మన పెద్దలు దృష్టిని తీసేవారు. ఆ సాంప్రదాయాన్ని అనుసరించి రేపు వచ్చే అమావాస్య రోజు కొడుకులు ఉన్నవారు కూడా ఈ కోడిగుడ్డు పరిహారం ఖచ్చితంగా చేయండి. ఇంట్లో ఎవరికైతే దిష్టి తగిలిందని భావిస్తూ ఉన్నారో వారికి మరియు ఇంట్లోని కొడుకులకు కోడిగుడ్డుతో ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధంగా దిష్టి తీయండి. తప్పకుండా దిష్టి అనేది పోయి మంచి జరుగుతుంది. మరి కోడిగుడ్డుతో ఏం చెయ్యాలంటే, ముందు ఇంట్లో కొడుకులు ఉంటే ఆ కొడుకులను తూర్పు వైపు నిలబెట్టి కోడిగుడ్డు తీసుకొని దానికి ఎర్రటి కుంకుమను లేపనం చేయండి. ఆ తర్వాత ఈ కోడిగుడ్డుతో ఆ వ్యక్తి యొక్క తలపై నుండి కింద వరకు దిష్టి తీయండి. పైనుండి కింద వరకు 3 సార్లు గుడ్డును అపసవ్య దిశలో తిప్పండి. అంటే తల నుండి కాలి బొటనవేలి వరకు గుడ్డుతో దిష్టి తీయండి. ముందు 3 సార్లు, వెనక భాగంలో 3 సార్లు దిష్టి తీయండి. ఆ తర్వాత తల చుట్టూ కూడా 3 సార్లు తిప్పేసి ఆ కోడిగుడ్డును ఎవ్వరూ తొక్కని ప్రదేశంలో పడవేయండి. పారే నీటిలో పడేస్తే ఇంకా చాలా మంచిది. కానీ మీరు పడేసే అంతవరకు కూడా ఈ కోడిగుడ్డు పగలకుండా చూసుకోవాలి. పగిలితే మాత్రం సమస్యలు పెరిగిపోతాయి. ఇంట్లో కొడుకులు ఉన్నవారు ఈ విధంగా కొడుకులకు దిష్టి తీసి ఎర్రటి నీళ్లతో మళ్ళీ ఒక్కసారి దిష్టి తీసి ఆ నీటిని పారబోసేయండి. అమావాస్య రోజు ఇలా చేస్తే మీ కొడుకులు వృద్ధిలోనికి వస్తారు. దానిలో ఎలాంటి సందేహం లేదు. కొడుకులకు అంటే మగవారికి ఈ విధంగా కోడిగుడ్డుతో దిష్టి తీయాలి. ఇక ఆడవారికి దిష్టి తగిలిందని భావిస్తే అమావాస్య రోజు కోడిగుడ్డుకు కాటుకతో బొట్టు పెట్టి సేమ్ ప్రాసెస్తో, అంటే ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా పైనుంచి కాళ్ళ వరకు, అంటే నెత్తి నుంచి అరికాళ్ళ వరకు 3 సార్లు సవ్య దిశలో, అపసవ్య దిశలో ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా దిష్టి తీసేయండి. అంటే గుడ్డుతో ముందు 3 సార్లు, వెనుక 3 సార్లు, తలపై నుండి 3 సార్లు దిష్టి తీయండి. ఈ గుడ్డును కూడా పారే నీటిలో పడవేయండి. ఇలా చేస్తే చక్కగా దిష్టి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. ఈ రోజుల్లో చాలామంది వీటిని నమ్మరు. కానీ దేవుడు ఉన్నాడనేది ఎంత నిజమో దుష్ట శక్తులు ఉన్నాయి అనేది కూడా అంతే నిజం. మన కంటికి కనబడని శక్తుల వలన మనం కొన్నిసార్లు తీరని సమస్యలను ఎదుర్కొంటూ ఉంటాం. ఆ సమస్యలు పోవాలంటే మాత్రం తప్పక రేపు అమావాస్య రోజు ఈ కోడిగుడ్డు పరిహారం చేసి శుభ ఫలితాలను పొందండి. దిష్టి దోషాలను కూడా తొలగించుకోండి. ఇప్పుడు రాబోతూ ఉన్న అమావాస్య అతీంద్రియ శక్తులను కలిగిన అమావాస్య కాబట్టి ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ పరిహారాలను చేసి మంచి ఫలితాలను పొందండి. రేపు 19 శుక్ర అమావాస్య చాలా పవర్ఫుల్ కనుక ఈ అమావాస్య రోజు కలబంద మొక్కతో ఈ చిన్న పరిహారం చేయండి చాలు. తరతరాలు కూర్చొని తిన్నా తరగని ఆస్తి వస్తుంది. కష్టాలన్నీ కూడా పోతాయి. ఇలాంటి అమావాస్య రోజున ఎటువంటి పరిహారాలు చేసినా 100కు 100% ఫలితాలు వస్తాయి. కాబట్టి అందరూ ఈ కలబంద మొక్క పరిహారాన్ని చేయండి. కలబంద మొక్కతో ఇలా చేస్తే చాలు, తరతరాలు కూర్చుని తిన్నా తరగని ఆస్తి వస్తుంది. ఐశ్వర్యం మీ సొంతమవుతుంది. కాబట్టి కలబంద మొక్కతో ఈ చిన్న పరిహారం ఆచరించండి. ఈ అమావాస్య చాలా పవిత్రమైనదిగా పరిగణిస్తూ ఉంటారు, భావిస్తూ ఉంటారు. కాబట్టి ఈ అమావాస్య తిథి రోజున మర్చిపోకుండా కలబంద మొక్క పరిహారం చేస్తే మీకు ఎనలేని అదృష్టం వస్తుంది. 7 తరాల ఐశ్వర్యంతో పాటు 7 తరాలు కూర్చుని తిన్నా తరగని ఆస్తి వచ్చి పడడానికి అవకాశం ఉంటుందని మనకు పురాణాలు చెప్తూ ఉన్నాయి. శాస్త్రాల ప్రకారం ఈ అమావాస్యకు చాలా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. కాబట్టి ఈ రోజున ఈ చిన్న పరిహారం చేసుకోవటం వల్ల మీకు మంచి జరుగుతుంది. కలబంద మొక్కతో కొన్ని పరిహారాలు చేయటం ద్వారా మన ఇంట్లో ఉండే దరిద్రాలన్నిటినీ కూడా పోగొట్టుకోవచ్చు. ఇంట్లోకి లక్ష్మీదేవి వచ్చేలాగా చేసుకోవచ్చు. కలబంద మొక్క చాలా పవిత్రమైన మొక్కగా పరిగణిస్తారు. కలబంద మొక్కతో మనం నెగిటివ్ ఎనర్జీని కూడా బయటకు పోగొట్టుకోవచ్చు. కలబంద మొక్కతో కొన్ని పరిహారాలు చేసినా, కొన్ని విధి విధానాలను ఆచరించినా చాలా మంచి రిజల్ట్ వస్తుంది. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో కొన్ని మొక్కలు ఉంచటం శుభప్రదం. కలబంద మొక్క కూడా అలాంటి మొక్కలలో ఒకటి. ఈ మొక్క అందరి ఇళ్లలో కనిపిస్తూ ఉంటుంది. కలబంద మొక్కను అదృష్ట మొక్కగా భావిస్తారు. అదృష్ట మొక్కగా కూడా పిలుస్తూ ఉంటారు. కలబంద మొక్క ఇంట్లో ఉంటే శుభం అని నమ్ముతూ ఉంటారు.
ఎందుకంటే ఇది శుభాన్ని సూచిస్తుందని మనకు వేద పండితులు చెప్తూ ఉంటారు. దీనితో మనిషి జీవితం ముడిపడి ఉంటుంది. అలాగే కాకుండా మనిషి జీవితంలో వచ్చే కొన్ని రకాల సమస్యలను కూడా పోగొట్టుకోవడానికి ఈ కలబంద మొక్క పనిచేస్తుంది. కలబంద మొక్కను ఏ దిశలోనైనా సరే నాటవచ్చు. ఎందుకంటే కలబంద మొక్క ఏ దిశలో నాటినా మనకు మంచి ఫలితాలే వస్తాయని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. కలబంద మొక్క ఏ వైపుకైతే ఎక్కువగా వాలి పెరుగుతూ ఉంటుందో దానిని బట్టి మన సంపాదనను కూడా మనం అంచనా వేసుకోవచ్చు. కుడివైపుకు వంగి కలబంద మొక్క పెరిగితే మన సంపాదన విపరీతంగా పెరుగుతుంది అని అర్థం. అదే ఎడమవైపుకు వాలి కలబంద మొక్క పెరిగితే మనకు ఎప్పుడూ కూడా ధనానికి లోటు ఉండదని అర్థం. అలా కాకుండా స్ట్రైట్గా కలబంద మొక్క పెరిగితే ఆ కలబంద మొక్క మన జీవితంలో మనకు ఎదుగుదలను ఇస్తుందని అర్థం అన్నమాట. ఇలా కలబంద మొక్క ఏ విధంగా పెరుగుతూ ఉంటుందో ఆ విధంగా ఇంట్లోని మనుషుల జీవితం అనేది ముడిపడి ఉంటుంది. సంపాదన అనేది సూచిస్తూ ఉంటుంది. అలానే కాకుండా కలబంద మొక్క ఇంట్లో గుబురుగా హైట్గా పెరిగితే మాత్రం మీ ఇంట్లో లక్ష్మీదేవి నివసిస్తుందని అర్థం. ఆ తల్లి మిమ్మల్ని అనుగ్రహిస్తుందని అర్థం. అంటే లక్ష్మీదేవి అనుగ్రహం ఉంది కాబట్టి కలబంద మొక్క అంత చక్కగా పెరుగుతుందని వేద పండితులు చెప్తూ ఉన్నారు. కాబట్టి సంపదకు మానవుడి యొక్క జీవితానికి ముడిపడి ఉంటుంది కలబంద మొక్క. కాబట్టి కలబంద మొక్కతో ఏం చేసినా కానీ మంచి ఫలితాలు వస్తాయి. కలబంద మొక్కను ఇంట్లో పెంచేటప్పుడు సరైన స్థలాల్లో పెట్టుకోవాలి. అలా పెట్టుకుంటే ఎప్పుడూ కూడా మనకు సంపదకు ఆనందానికి లోటు అనేది ఉండదు. ముక్కోటి దేవతలు మీ ఇంట్లో నివసిస్తూ ఉంటారు. ఖచ్చితంగా ఇంట్లో కలబంద మొక్కను పెంచుకోవాలి. ఇంట్లో కలబంద మొక్కను నాటడం వల్ల పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది. దీనితో పాటు నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా తొలగిపోతుంది. అలానే కలబంద మొక్కను ఇంట్లో పెంచుకుంటే మన ఇంట్లో శ్రేయస్సు, ఆనందము, శాంతి ఇవన్నీ కూడా నెలకొంటాయి. మీ ఇంటి వెనుక వైపు కలబంద మొక్కను పెంచితే అనవసరమైన ఖర్చులు తగ్గుతాయి. ఆదాయం అనేది బాగా పెరుగుతుంది. మీ జీవితంలో దరిద్రాలు పోయి అష్టైశ్వర్యాలు కలగాలంటే మనం అమావాస్య రోజు చక్కగా ఈ పరిహారం చేయాలి. మరి అసలు ఈ చైత్ర రోజు కలబంద మొక్కతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టడం మర్చిపోవద్దు. ఇక ఈ అమావాస్య రోజు ఎవ్వరూ కూడా రాగి ఉసిరికాయను ఏ రూపంలోనూ కూడా తినకూడదు. పచ్చడి రూపంలో కూడా ఉసిరికాయను తినకూడదు. అలాగే ఈ అమావాస్య రోజు పెరుగును, పాలను ఎవరికి అప్పుగా కానీ చేతి బదులుగా కానీ ఇవ్వకూడదు. ఈ ప్రపంచంలో మనం ఎదుర్కొనే ప్రతి సమస్య వెనుక ఒక ఆధ్యాత్మిక కారణం, ఒక పరిష్కారం దాగి ఉంటుంది. మన చుట్టూ ఉన్న ప్రకృతిలో, మన ఇంట్లో పెంచుకునే చిన్న చిన్న మొక్కలలో కూడా దైవిక శక్తులు నిగూఢంగా ఉంటాయి. వాటిని సరైన సమయంలో, సరైన పద్ధతిలో ఉపయోగించుకుంటే మన జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. మన కష్టాలు, దరిద్రాలు తొలగిపోయి ఐశ్వర్యం, విజయం మనల్ని వరిస్తాయి. అలాంటి మహిమాన్వితమైన మొక్కలలో ఒకటి కలబంద. మనం సాధారణంగా చర్మ సౌందర్యానికి, ఆరోగ్యానికి మాత్రమే ఉపయోగించే ఈ కలబంద మొక్క వాస్తుశాస్త్రంలో, తాంత్రిక శాస్త్రంలో అపారమైన శక్తిని కలిగినదిగా చెప్పబడింది. ఈ మొక్కను సరైన పద్ధతిలో ఉపయోగిస్తే కూర్చుని తిన్నా తరగని ఆస్తిని, అదృష్టాన్ని పొందవచ్చు. ముఖ్యంగా దీపావళి అమావాస్య తాంత్రిక శక్తులకు, ఆధ్యాత్మిక సాధనలకు అత్యంత శక్తివంతమైన రోజు. ఈ రోజున చేసే పరిహారాలు 1000 రెట్ల అధిక ఫలితాలను ఇస్తాయి. ఈ రోజున మనం చెప్పుకోబోయే ఈ చిన్న కలబంద పరిహారాన్ని శ్రద్ధగా, నమ్మకంతో ఆచరిస్తే మీ జీవితంలో ఎలాంటి కష్టాలు ఉన్నా, ఎంతటి దరిద్రం పట్టి పీడిస్తున్నా, ఆర్థికంగా ఎంత నష్టపోయి ఉన్నా, అప్పుల బాధలో ఎంత కూరుకుపోయి ఉన్నా వాటన్నిటి నుండి విముక్తి లభించి మీ జీవితం బంగారుమయం కావటం ఖాయం. ఇది ఎందరో ఆచరించి అద్భుతమైన ఫలితాలను పొందిన ఒక శక్తివంతమైన రహస్యమైన పరిహారం. ఈ పరిహారాన్ని దీపావళి అమావాస్య రోజున సూర్యాస్తమయం తర్వాత రాత్రి సమయంలో చేయాలి. ఆ రోజున స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించి మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. ముందుగా మీ పూజ గదిలో దీపం వెలిగించి మీ ఇష్టదైవాన్ని, మీ కులదైవాన్ని ప్రార్థించుకోవాలి. ఓ భగవంతుడా, నేను నా కష్టాలు, దరిద్రాలు తొలగిపోయి ఐశ్వర్యము, విజయము సిద్ధించాలని ఈ చిన్న పరిహారాన్ని ఆచరిస్తున్నాను. నా ప్రయత్నం ఫలించేలా నాపై నీ కరుణా కటాక్షాలు చూపి ఈ పరిహారం నిర్విఘ్నంగా జరిగేలాగా ఆశీర్వదించమని మనస్ఫూర్తిగా వేడుకోవాలి. తర్వాత మీ ఇంట్లో ఉన్న కలబంద మొక్క దగ్గరకు వెళ్ళండి. ఆ మొక్కకు మనసులోనే నమస్కరించి ఓ వనదేవత,
ఓ దివ్య ఔషధి, నీలో ఉన్న సకల దైవిక శక్తుల సహాయంతో నా జీవితంలోని సమస్త ప్రతికూల శక్తులను, నరు దృష్టిని, దరిద్రాన్ని హరించి నాకు ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని, విజయాన్ని ప్రసాదించు తల్లి. నీ నుండి ఒక చిన్న భాగాన్ని నా ఉద్ధరణ కోసం తీసుకుంటున్నాను, నన్ను క్షమించు, ఆశీర్వదించు అని ప్రార్థించి ఒక చిన్న ఆరోగ్యకరమైన కలబంద కొమ్మను తుంచండి. గుర్తుంచుకోండి, మొక్కను హింసించకూడదు. ప్రేమతో, భక్తితో కొమ్మను స్వీకరించాలి. ఇప్పుడు ఆ కొమ్మను తీసుకొని మీ పూజా గదిలోనికి వచ్చి దేవుని ముందు పెట్టండి. ఒక తెల్ల కాగితాన్ని తీసుకొని దానిపై మీ ప్రధాన సమస్యను లేదా మీరు ఎక్కువగా దేనితో బాధపడుతున్నారో దానిని స్పష్టంగా రాయండి. ఉదాహరణకు, నా అప్పులన్నీ తీరిపోవాలి, నా వ్యాపారంలో నష్టాలు తొలగిపోయి లాభాలు రావాలి, నాకు రావలసిన డబ్బులు త్వరగా చేతికి అందాలి, మా ఇంట్లో అనారోగ్యాలు, గొడవలు తొలగిపోయి శాంతి, సంతోషం నెలకొనాలి. ఇలా మీ సమస్య ఏదైతే అది రాయండి. మీ అత్యవసరమైన, తీవ్రమైన సమస్యను మాత్రమే రాయాలి. ఎందుకంటే ఈ పరిహారం ముందుగా మీ మార్గానికి అడ్డంగా ఉన్న ప్రతికూల శక్తులను, కర్మ బంధాలను తొలగించేస్తుంది. సమస్యను రాసిన తర్వాత ఆ కాగితం మధ్యలో మీరు తెచ్చిన కలబంద కొమ్మను పెట్టండి. ఇప్పుడు ఆ కొమ్మకు కుడి చేతి ఉంగరపు వేలితో కొద్దిగా పసుపును అద్దండి. పసుపు సకల శుభాలకు, పాజిటివ్ ఎనర్జీకి ప్రతీక. పసుపును రాస్తూ నా జీవితంలోని అన్ని అశుభాలు తొలగిపోయి శుభాలు కలగాలి అని మనసులో అనుకోవాలి. తర్వాత దానిపై కొద్దిగా కుంకుమను చల్లండి. కుంకుమ సౌభాగ్యానికి, లక్ష్మీదేవి అనుగ్రహానికి చిహ్నం. ఆ తర్వాత కొన్ని ఎండుమిరపకాయలను, కొన్ని ఆవాలను ఆ కాగితంలో వేయండి. ఎండుమిరపకాయలు, ఆవాలు దిష్టిని, నరదృష్టిని, మీపై ఉన్న ప్రయోగాత్మక ప్రతికూల శక్తులను హరించటంలో అద్భుతంగా పనిచేస్తాయి. అవి మీ చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీని పీల్చుకుంటాయి. కనుక ఇవన్నీ వేసి ఇప్పుడు ఆ కాగితాన్ని అన్ని వస్తువులతో కలిపి ఒక చిన్న పొట్లంలాగా జాగ్రత్తగా మడవండి. ఆ పొట్లం విడిపోకుండా ఒక నల్లటి దారంతో కట్టవచ్చు. ఇప్పుడు ఈ పొట్లం మీ సమస్యలను, మీ దరిద్రాన్ని, మీపై ఉన్న దిష్టిని తనలోనికి ఆవాహన చేసుకున్న ఒక శక్తివంతమైన తాంత్రిక వస్తువుగా మారింది. ఆ పొట్లాన్ని చేతిలో పట్టుకుని దేవుడికి నమస్కరించి ఇంట్లో ఎవరితోనూ మాట్లాడకుండా, వెనక్కి తిరిగి చూడకుండా నేరుగా మీ ఇంటికి సమీపంలో ఉన్న జిల్లేడు చెట్టు దగ్గరకు వెళ్ళండి. జిల్లేడు చెట్టును తాంత్రిక శాస్త్రంలో అత్యంత శక్తివంతమైనదిగా భావిస్తారు. ఇది ప్రతికూల శక్తులను స్వీకరించి వాటిని నిర్వీర్యం చేసే శక్తిని కలిగి ఉంటుంది. అందుకే చాలా దిష్టి పరిహారాలలో జిల్లేడును వాడతారు. జిల్లేడు చెట్టు దగ్గరకు వెళ్ళాక ఆ చెట్టుకు నమస్కరించి, ఓ వృక్షరాజా, నా సకల కష్టాలను, దరిద్రాలను, నాపై ఉన్న నర దృష్టిని ఈ పొట్లంలో బంధించి నీ పాదాల చెంతకు తెచ్చాను. దయచేసి వీటిని స్వీకరించి నన్ను ఈ బాధల నుండి విముక్తిరాలిని చెయ్యి. నా జీవితంలో కొత్త వెలుగును ప్రసాదించు అని ప్రార్థించి ఆ చెట్టు మొదట్లో వేర్లకు దగ్గరగా ఒక చిన్న గొయ్యి తీసి ఆ పొట్లాన్ని అందులో పాతిపెట్టండి. మట్టిని కప్పేసి ఆ ప్రదేశం మామూలుగా ఉండేలాగా చేయండి. ఆ తర్వాత మళ్ళీ వెనక్కి తిరిగి చూడకుండా, ఎవరితోనూ మాట్లాడకుండా నేరుగా మీ ఇంటికి వచ్చి కాళ్ళు చేతులు కడుక్కుని మీ పూజ గదిలో దేవుడికి నమస్కరించుకోవాలి. ఈ పరిహారం పూర్తయిన మరుక్షణం నుండి మీ చుట్టూ ఉన్న ప్రతికూల వాతావరణం తొలగిపోవటం మొదలవుతుంది. మీలో ఒక కొత్త ఉత్సాహము, ఒక పాజిటివ్ దృక్పథం ఏర్పడతాయి. కొన్ని రోజుల్లోనే మీ సమస్యలు ఒక్కొక్కటిగా పరిష్కారం కావటం, మీరు చేస్తున్న పనులలో ఆటంకాలు తొలగిపోవటం, డబ్బుకు సంబంధించిన మార్గాలు తెరుచుకోవటం మీరే గమనిస్తారు. ఇది ప్రకృతిలో దాగి ఉన్న శక్తులను మన సంకల్ప శక్తితో అనుసంధానించి మన జీవితాలను మనమే మార్చుకునే ఒక అద్భుతమైన ప్రక్రియ. కనుక అందరూ ఈ దీపావళి అమావాస్యకు ఈ శక్తివంతమైన కలబంద పరిహారాన్ని పూర్తి నమ్మకంతో ఆచరించి జీవితంలోని చీకట్లను ప్రారద్రోలి ఐశ్వర్యం, విజయం అనే దీపాలను వెలిగించుకోండి. ఇక మీకు తిరగనేదే ఉండదు. అన్ని శుభాలే జరుగుతాయి.